కిటికీలో నుంచి చైన్లు లాగటం, పార్క్ చేసిన కార్లలో అద్దాలు పగలగొట్టి డబ్బు దోచుకెళ్లటం వంటి దొంగతనాల గురించి నిత్యం వింటూనే ఉంటాం. అప్పుడప్పుడు స్వయంగా చూస్తుంటాం కూడా. కానీ వేగంగా పరుగులు పెడుతున్న లారీ నుంచి సామాన్లు దొంగిలించి ఆ తర్వాత సినిమాలో చూపించినట్లుగా లారీ మీద నుంచి బైక్ మీదకి దూకి పారిపోవటం ఎప్పుడైనా చూసారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లారీ హైవే మీద వేగంగా వెళ్తోంది. అది ఖాళీగా ఉన్న లారీ కూడా కాదు, భారీ లోడ్తో వెళ్తోంది. అలాంటి లారీపైకి ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. టార్పాలిన్ కట్ చేసి అందులో నుంచి ఒక మూటను బయటికి తీశారు. దాన్ని రోడ్డుపైకి జార విడిచారు. ఆ తరువాత ఆ లారీని మరో వ్యక్తి మోటార్ సైకిల్ పై వెంబడించాడు. లారీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి జాగ్రత్తగా దిగి రన్నింగ్ లో ఉన్న బైక్ పై కూర్చున్నారు. అదే హైవేపై కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి దీన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతనం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రా ముంబై నేషనల్ హైవేపై మక్షి షాజాపూర్ మధ్య ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం విషయం అటుంచితే వాళ్ళు తప్పించుకున్న తీరే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎత్తైన లోడుతో వెళ్తున్న లారీని రన్నింగ్లో ఎలా ఎక్కారో తెలియదు కానీ వాళ్ళు లారీపై నుంచి దిగి మోటార్ సైకిల్ పైకి ఎక్కిన సీన్ మాత్రం హైలైట్. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారు ధూమ్ సినిమా కూడా దీని ముందు దిగదుడిపే అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆగ్రా ముంబై హైవేపై పట్టపగలే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని, పోలీసులు మాత్రం ఏమి పట్టనట్లు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనపై మక్సీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ భీమ్ సింగ్ పటేల్ను సంప్రదించగా ట్రక్కులను వెంటాడి దొంగతనాలకు పాల్పడిన ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయని చెప్పారు. ఈ రకమైన కేసులు ఎక్కువగా దేవాస్, తరానా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. ఒకవేళ లారీ డ్రైవర్ వచ్చి కేసు పెడితే దర్యాప్తు చేస్తామన్నారు.